రావకత మండలం సంబంధించి ఈ గర్నికు అనేది రావకత ఆనుకున్నటువంటి రెవెన్యూ గ్రామం. ఈ గ్రామానికి సుమారుగా ఒక 48 మందికి గర్నికు రెవెన్యూలో దళితులకి పట్టాలు ఇచ్చారు, డీ పట్టాలు. వాటిలో సిఎల్డిపి నుండి మామిడి మొక్కలు వేసుకొని 30 సంవత్సరాలు అవుతుంది. వారికి ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా బోర్వెల్ ఇచ్చారు. కానీ జగనన్న రీసర్వే వచ్చిన తర్వాత ఎవరైతే డిఎల్ఆర్లో ఉన్నటువంటి సాగులో ఉండి పట్టాలలో ఉన్నందరిని తొలగించి కొంతమంది బతుకున్నోళ్ళని మానేసి చచ్చిపోయిన వాళ్ళ పేరు పాస్బుక్ కొంతమందికి ఇస్తే, కొంతమందికి ఏమిటంటే పాస్బుక్లు లేకుండా కొంతమంది చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలంటే గతంలో మీసా సచివాలయంలోని ఈకేవేసి పాస్బుక్లు పట్టుకెళ్ళి మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి సుఖీభావ పథకంలో నమోదు చేసుకోండి అని చెప్తున్నారు. తీసుకెళ్తే వెబ్లాండ్లో మీ పేర్లు లేవు, మీకు పథకం రాదని చెప్తున్నారు. మరోవైపు రెవెన్యూ అధికారి వరకు ఈరోజు దరఖాస్తు ఇస్తాను. ఇవ్వకపోతే మాత్రం రేపు కలెక్టర్ గారు కానీ అనంతగిరి రావకత మండలానికి వస్తే ఖచ్చితంగా కలెక్టర్ గారికి ఖచ్చితంగా దీని మీద ఆందోళన చేస్తాం. దళితుల భూములకి ఏదైతే సాగులో ఉండి పట్టాలుండి డిఎల్ఆర్లో తొలగించిన వారి మీద ఎంత దర్యాప్తు చేసి వెంటనే రైతు భరోసా వచ్చేటట్టు కృషి చేయాలని చెప్పేసి మేము రావకత ఎంఆర్ గారికి వింతపత్రం ఇవ్వడం కోసం మేము అందరం వచ్చాం. కాబట్టి వెంటనే ఈ సమస్య పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గర్నికు రెవెన్యూలో దళితులకు ఇచ్చిన భూములకి వెంటనే పాస్బుక్లు ఇవ్వాలి. గర్నికు రెవెన్యూ పరిధిలో దళితులకు ఇచ్చిన పాస్బుక్లు వెంటనే ఇవ్వాలి. జగనన్న రీసర్వేలో దళితులకు ఇచ్చిన పాస్బుక్లు రద్దు చేసిన ఎంఆర్ఓపై చర్య తీసుకోవాలి. డిఎల్ఆర్లో తొలగించినటువంటి ఎంఆర్ఓపై చర్య తీసుకోవాలి. దళితులకు ఇచ్చిన భూముల్ని డిఎల్ఆర్లో తొలగించిన ఎంఆర్ఓపై చర్య తీసుకోవాలి. రైతు భరోసా ఇప్పించాలి. రైతు భరోసా ఇవ్వాలంటే పట్టా పాస్బుక్లు ఇవ్వాలి. గర్నికు రెవెన్యూ పరిధిలో డిఎల్ఆర్లో తొలగించిన దళితుల భూములకి పట్టాలు వెంటనే ఇవ్వాలి. దళితుల భూములకి డిఎల్ఆర్లో తొలగించిన ఎంఆర్ఓపై చర్య తీసుకోవాలి. దళితులు సాగులో ఉన్న డి ఫారం భూములకి డిఎల్ఆర్లో తొలగించినటువంటి రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి. రెవెన్యూ పరిధిలో డిఎల్ఆర్లో తొలగించిన రెవెన్యూ పాస్బుక్ వెంటనే ఇవ్వాలి. జగనన్న రీసర్వేలో డిఎల్ఆర్లో తొలగించిన ఇవ్వాలి. డిఎల్ఆర్లో తొలగించిన దళితుల డీ పట్టాలు వెంటనే ఇవ్వాలి. రైతు భరోసా వచ్చేటట్టుగా డిఎల్ఆర్లో నమోదు చేయాలి. ఉన్నటువంటి డీ పట్టాలను తొలగించిన డిఎల్ఆర్ను తొలగించిన రెవెన్యూ అధికారులపై దర్యాప్తు చేయాలి. గర్నికు రెవెన్యూ పరిధిలో దళితులకు ఇచ్చిన డీ ఫారం పట్టాల్లో డిఎల్ఆర్ను తొలగించిన రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి. డిఎల్ఆర్లో తొలగించిన రెవెన్యూ అధికారిపై సమగ్రమైన దర్యాప్తు చేయాలి.